హైడ్రా కూల్చివేతల భయంతో హైకోర్టును ఆశ్రయిస్తున్నారు పలువురు వ్యక్తులు. చెరువులు, కుంటలు, నాలలపై అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుండటంతో లాస్ట్ ఆప్షన్గా హైకోర్టులో భారీగా పిటిషన్లు వేశారు. హైదరాబాద్తో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఇప్పటికే 170 నిర్మాణాలు కూల్చివేసింది హైడ్రా. తమ నిర్మాణాలు కూల్చకుండా స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని రోజులుగా హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తుంది హైడ్రా. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలలో ఇల్లీగల్గా చేసిన కన్స్ట్రక్షన్స్ని డిమాలిష్ చేస్తుంది. చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలను ఎలాంటి సమాచారం లేకుండా కూల్చేస్తుంది. దీంతో ప్రభుత్వ భూమి కబ్జా చేసి భవనాలు నిర్మించిన వారికి భయం పడుతుంది. తమ బిల్డింగ్స్ కూడా హైడ్రా కూలుస్తుందని ఎలాగైనా ఆపాలని ప్రయత్నిస్తున్నారు. రాజకీయ నాయకులు చెప్పినా వినకుండా హైడ్రా తమ పని చేసుకుంటూ పోవడంతో లాస్ట్ ఆప్షన్గా హైకోర్టును ఆశ్రయించారు కొందరు వ్యక్తులు. హైడ్రా తమ నిర్మాణాలను కూల్చివేయకుండా స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో 200కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. అర్జెంటుగా విచారించాలని కోర్టును కోరుతున్నారు పిటిషనర్లు. మొదటగా హైడ్రా కూల్చివేయకుండా స్టే ఆర్డర్ ఇవ్వాలని జన్వాడ ఫామ్ హౌస్పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వకుండా డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని హైడ్రాను ఆదేశించింది. ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టడంలో దాన్ని ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున. శనివారం కోర్టు హాలిడే అయినందున హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు గతంలో స్టే ఆర్డర్స్ ఉన్నందున కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అప్పటికే ఎన్ కన్వెన్షన్ని నేలమట్టం చేసింది హైడ్రా. ఇక అనురాగ్ యూనివర్సిటీ నాదం చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలు చేపడుతున్నారని ఇరిగేషన్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోచారం పిఎస్లో కేసు నమోదైంది. దీంతో అనురాగ్ నీలిమ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్మాణాలు కూల్చేస్తుందని ముందస్తుగా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. దీనిపై విచారణ చేసిన హైకోర్టు ల్యాండ్ డాక్యుమెంట్స్ పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని హైడ్రాను ఆదేశించింది. ఇక ఓల్డ్ సిటీలోని సలకం చెరువును ఓవైసీ కబ్జా చేసి ఫాతిమా కాలేజీ కట్టారని దాన్ని కూల్చివేయాలని హైడ్రాకు చాలామంది ఫిర్యాదులు చేశారు. దీంతో తమ కాలేజీ కూల్చివేస్తుందనే భయంతో హైకోర్టులో త్వరలో పిటిషన్ వేయనున్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఇలా తమ నిర్మాణాలను కూల్చేస్తారని ముందస్తుగానే హైకోర్టులో పిటిషన్స్ వేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన పిటిషన్లన్నీ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ వినోద్ కుమార్ల బెంచ్ విచారణ చేస్తుంది. మొదట హైడ్రా లీగాలిటీని ప్రశ్నించిన హైకోర్టు ఆ తర్వాత నిబంధనల ప్రకారం కూల్చివేతలు చేపట్టవచ్చని హైడ్రాకు సూచించింది. హైకోర్టుకు వెళ్తున్నా ఎవరికీ రిలీఫ్ దొరకడం లేదు. కోర్టులో వివాదం నడుస్తుండటంతో ఎన్ కన్వెన్షన్కి స్టే ఇచ్చిన హైకోర్టు మిగతా వారికి మాత్రం స్టే ఇవ్వడం లేదు. దీంతో అక్రమ నిర్మాణాలు చేసిన వారు వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.